హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మీకు అకాడమీ ఛానల్. ఈ రోజు ఈ వీడియోలో మనం రైల్వే గ్రూప్ డి ఎగ్జామ్ సంబంధించినటువంటి ప్రిపరేషన్ లో భాగంగా 2024 నుంచి 2026 వరకు జరిగినటువంటి అన్ని రైల్వే ఎగ్జామ్స్ లో అడిగినటువంటి జనరల్ సైన్స్ లోని బయాలజీలోని పీపీఐకి ఒక పార్ట్ 6 అని డిస్కస్ చేద్దాం. లెట్స్ గెట్ వీడియో. సో దీంట్లో ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ వరకు డేటా ఉంది కదా, అండ్ త్వరలో మనకు రాబోతున్నటువంటి కే పేపర్ లో ఎన్టీపీసీ యూజీ క్వశ్చన్స్ ఉంటాయి కదా, అవి కూడా మనం అయితే ఇంక్లూడ్ చేసి డిస్కషన్ అయితే చేద్దాం. ఓకేనా? ఇప్పటివరకు 5 పార్ట్లు అయిపోయినాయి కదా, ఆ యొక్క 5 పార్ట్లకు సంబంధించినటువంటి డేటాను పూర్తిగా చూస్తే ఈ యొక్క పార్ట్ అని డేట్ నాకంటే ఫాస్టింగ్ మీరు ఆన్సర్ చేయగలరు. ఎవరైతే ఆ యొక్క ప్రీవియస్ 5 పార్ట్స్ చూడలేదో వాళ్ళు ఏం చేస్తారు, మళ్ళా కన్ఫ్యూజన్ అయిపోయి మళ్ళీ ఈ పార్ట్ లో కూడా మిస్టేక్ చేస్తారు. సో ఆ మిస్టేక్స్ అవ్వకూడదు అంటే వీడియోని ప్రాపర్ గా వింటూనే మీరు ఒక చిన్న రన్నింగ్ నోట్స్ రాసుకోండి. లైజోజోమ్ అంటే ఏంటిది, రైబోజోమ్ అంటే ఏంటిది, ఏదైతే సెంట్రియోల్స్ కానీ తర్వాత రెక్టికల్ కానీ అవన్నిటికి సంబంధించినటువంటి కాన్సెప్ట్ మీకైతే గుర్తుండడం జరుగుతుంది. మళ్ళీ మళ్ళీ మనకు అయ్యే క్వశ్చన్స్ రిపీట్ అయితే ఉంటాయి. వచ్చినాయి 200 పైగా క్వశ్చన్స్, కానీ ఉన్న సిలబస్ లిమిటెడ్ కాబట్టి ఇదంతా ఓకే. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సో దిస్ ఇస్ అవర్ న్యూ ఛానల్ శ్రీనివాస్ మెక్ అకాడమీ ఛానల్. ఓకే, అండ్ దాంతో పాటు ప్రతి ఒక్కరు కూడా మన యొక్క శ్రీనివాస్ మెక్ యాప్ ఇన్స్టాల్ చేసి రెగ్యులర్ గా ఫాలో అవుతుండండి. ఏ యాప్ నుంచి మీకు కావాల్సిన కంటెంట్ మొత్తం కూడా లభించడం జరుగుతుంది. And our first question in this video, which phenomenon shows the role of the cell wall in osmosis? ద్రవాభిసరణలో కణ కవచం యొక్క పాత్రను ఏ దృగ్విషయం అనేది తెలియజేస్తుంది. సో కన్నం తీసుకుంటే కణ కవచం అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా. సో దీని పాయింట్ ఆఫ్ వ్యూ ఇక్కడ మనకి ఏం జరుగుతుంది, ద్రవాభిసరణ అంటే ఆస్మాసిస్ పాయింట్ ఆఫ్ వ్యూలో దాని యొక్క ప్రధానమైనటువంటి పాత్ర గురించి వివరణ ఇవ్వమంటుండు. ఓకే, సో ఆన్సర్ చెప్పండి ఏదవుతుందో ఒకసారి ఆప్షన్ చదవండి. ఫస్ట్ క్లియర్ గా ఆప్షన్స్ చదవండి. ఆప్షన్ చదివి ఏం జరుగుతుందని అబ్జర్వ్ చేయండి. సజీవ మొక్కల కణాలు గనక నీటిని కోల్పోయినట్లయితే ద్రవీకోచం అంటే ప్లాస్మోలిసిస్ అనేది గమనించబడుతుంది. ఓకే, పత్రరంధ్రాల ద్వారా వాయువులో మార్పిడి జరుగుతుంది, లేదు జరగదు. కిరణజన్య సమయక్రియ సమయంలో పత్రహరితం ద్వారా కాంతిని గ్రహించడం జరుగుతుంది, ఇది కూడా కాదు. ఎందుకంటే ఇక్కడ మనకు ద్రవాభిసరణ పాయింట్ ఆఫ్ అడిగిండు, లేదు. ఇదే ఆప్షన్ ఏ అనేది మనకు పాసిబుల్ అవ్వడం జరుగుతుంది. సో దిస్ ఇస్ అవర్ ఆన్సర్. ఆల్రెడీ మనం ద్రవాభిసరణ సంబంధించినటువంటి డేటాని థియరీ కాన్సెప్ట్ అంటే పార్ట్ 1 పార్ట్ 2 లో డీటెయిల్ గా డిస్కస్ చేసుకున్నాం. ప్లాస్టిడ్స్ ఆర్ ఆబ్సెంట్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెల్స్? ఈ కింది ఏ కణాల్లో ప్లాస్టిడ్లు ఉండవు? ఓకే, ప్లాస్టిడ్స్ అనేవి ఏంటిదండి, వర్ణాలు కలిగి ఉంటాయి కదా, వర్ణాలు ఉండేటటువంటి వాటిని మనం ప్లాస్టిడ్స్ అని అంటాం. సో దీంట్లో మనకు కాండము, వేరు, పత్రాలు వీటన్నింటిలో కూడా మనకి ఏముంటది చెప్పండి, పత్రహరితం ఉంటది. అండ్ దాంతో పాటు ల్యూకోప్లాస్ట్లు ఉంటాయి, క్రోమోప్లాస్ట్లు ఉంటాయి. కండర కణాలు ఉంటుందా? ఇది కండర కణం, కండర కణంలో ఉంటుందా? ఉండదు. కాబట్టి ఆన్సర్ ఏంటి, ఆప్షన్ ఈజ్ అవర్ ఆన్సర్. ఈ మూడు కూడా మొక్కకు సంబంధించినవి, అంటే వృక్ష కణాలు. ఇది ఒక్కటి మాత్రమే మనకి ఒక జంతు కణానికి సంబంధించినటువంటి డేటాలో భాగంగా ఈ యొక్క కండర కణజాలం అనేది ఉంటుంది. కండర కణజాలం అనేది కండర కణాలతో నిర్మితమై ఉండడం జరుగుతుంది. ఓకే, కాబట్టి ఇది ఒకటే డిఫరెంట్ ఉంది. అండ్ దాంతోపాటు ఇదే మన యొక్క ఆన్సర్. అండ్ దాంతోపాటు మన యొక్క సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అయినటువంటి వాట్సాప్, టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్ అండ్ అరటైని ఫాలో అవుతుండండి. ఒక కణంలోని మైటోకాండ్రియాల సంఖ్య ఈ కింది వాటిలో దీనిపై ఆధారపడి ఉంటుంది. ఓకేనా, ఒక కణంలో కన్నా తీసుకుంటే మైటోకాండ్రియాలు ఉంటాయి కదా, ఇవి మైటోకాండ్రియాలు. ఇవి ఏం చేస్తాయి, మనకు మేజర్ గా ఏటీపీ యొక్క సంశ్లేషణకు కారణం అవ్వడం జరుగుతుంది. ఓకే, వెరీ గుడ్. మరి దీని గురించినటువంటి డేటా అనేది మనకి ఇక్కడ కన్సిడర్ లో తీసుకుంటే ఇవి ఏం చేస్తాయి, వాటి యొక్క సంఖ్య దేనిపై ఆధారపడి ఉంటుందంటే ఇది కణం యొక్క శారీరక కార్యకలాపాల పైన ఇది ఆధారపడి ఉండడం జరుగుతుంది. అంటే మైటోకాండ్రియా సంఖ్య అనేది ప్రధానంగా కణ శరీర కార్యకలాపాలతో మారుతుంది. ఎందుకంటే కండరాలు, కాలేయ కణాల వంటి శక్తి ఆవశ్యక కణాలకు కణ శ్వాసక్రియ ద్వారా ఏటీపీ ఉత్పత్తికి ఎక్కువ మైటోకాండ్రియాలు కావాలి, అంటే వాటికి ఎక్కువ ఎనర్జీ కావాలి. సో శక్తి ఎక్కువ అవసరం ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం, ఒక బ్యాటరీ కాకుండా సేఫ్ సైడ్ ఇంకో 2-3 బ్యాటరీలు తెచ్చుకుంటాం కదా. సో ఎక్కువ బ్యాటరీలు ఉంటే ఎక్కువ పవర్ అనేది వస్తుంది. అండ్ సేమ్ అట్ ద సేమ్ టైం మనకి ఎక్కువ ఎనర్జీ కావాలన్నప్పుడు ఎక్కువ సపోర్ట్ అనేది మనకు కావాలి. ఎక్కువ సపోర్ట్ కావాలంటే ఈ యొక్క సపోర్ట్ ఇచ్చేటటువంటి మైటోకాండ్రియల్ కాబట్టి ఈ యొక్క కాలేయ కణాల్లో వీటన్నిటిలో కూడా మనకి ఒక ఏం కావాలి, మైటోకాండ్రియల్ ఉండాల్సి ఉంటుంది. అండ్ దాంతోపాటు ఎర్ర రక్త కణాలు లాంటి వాటికి తక్కువ శక్తి అయితే అవసరం ఉంటుంది కాబట్టి వాటికి ఈ యొక్క ఏముండదు, ఈ యొక్క మైటోకాండ్రియా దీనికి సంబంధించి ప్రాసెస్ అయితే ఉంటుంది. కాబట్టి ఆన్సర్ ఏంటిదండి, ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. When onion bulbs of different sizes are viewed under a microscope, all show similar rectangular structures. This proves the dash. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ యొక్క ఉల్లిపొర కణాలు ఇవన్నీ కూడా ఎట్లా ఉన్నాయి, సూక్ష్మదర్శిని కింద చూసినప్పుడు అన్ని ఒకే రకమైనటువంటి దీర్ఘచతురస్రాకార నిర్మాణాలను కలిగి ఉన్నాయి. ఓకే, దీర్ఘచతురస్రాకార నిర్మాణాలను కలిగి ఉన్నాయి. ఓకే, ఇది డాష్ అని రుజువు చేస్తుంది. ఏం రుజువు చేస్తుందండి, ఉల్లిపాయ కణాలు మాత్రమే కణాలు ఉంటాయా? లేదు, జంతువుల్లో ఉంటాయి, వృక్షాల్లో ఉంటాయి. దాంతో పాటు
బ్యాక్టీరియాలో కూడా కణాలు ఉంటాయి కాబట్టి ఇది కాదు. కణాలు భిన్నంగా ఉన్నాయి. దీంట్లో ఏం భిన్నంగా ఏం లేవు. కార్క్ కణాలు సజీవమైనవి. కార్క్ కణాలు సజీవమైనవి కాదండి. అన్ని జీవులు కూడా కణాలతో తయారు చేయబడతాయి. ఎస్, ఇది కరెక్ట్. అన్ని జీవులు కూడా కణాలతో తయారు చేయబడతాయి అనేది మనకు ఆన్సర్. ఇది డైరెక్ట్ స్టేట్మెంటే మనకు. అండ్ అదేవిధంగా మన యొక్క యూట్యూబ్ ఛానల్స్ అయినటువంటి శ్రీనివాస్ ఛానల్ని, శ్రీనివాస్ అకాడమీ ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. అండ్ దాంతోపాటు ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా ఈ 2 ఛానల్స్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. కణం యొక్క కణద్రవ్యానికి సంబంధించి కింద వాటిలో ఏది తప్పు ఉంది? ఓకే, సో తప్పు ప్రకటన ఏందో చెప్పండి. కణద్రవ్యానికి సంబంధించినటువంటిది ఆలోచించండి. ఆప్షన్ చదవండి. ఆప్షన్ చదివితే మీకు ఆన్సర్ వస్తుంది. కణద్రవ్యం అనేది ప్లాస్మా త్వచం లోపల ద్రవంతో నిండినటువంటి ప్రాంతం. ఇది ప్లాస్మా త్వచం లోపల కణద్రవ్యం అనేది ఉంది. ఓకే, ఇది కరెక్టే. కణద్రవ్యంలో అనేక కణ అవయవాలు ఉంటాయి. ఎస్, కణద్రవ్యం ఇదంతా కూడా ఈ పసుపు రంగులో ఉంది కదా, లైట్ గోధుమ కలర్లో ఉంది కదా, దీంట్లో మొత్తం అక్కడ ఎన్ని కణాంగాలు ఉన్నాయి? ఎస్, ఇది కూడా కరెక్టే. మొక్క కణంలో కణకవచం, ప్లాస్మా త్వచం మధ్య కణద్రవం ఉంటుంది. సో ఇది మనకు కణకవచం అండి. కణకవచం అండ్ ఇది వచ్చేసరికి మనకు ప్లాస్మా త్వచం. ఈ రెండింటి మధ్యలో కణద్రవ్యం ఉంటుందా? లేదు కదా. ఈ రెండింటి మధ్యలో ఏం లేదు. డైరెక్ట్ ఒకదానితో కనెక్ట్ అయింది కాబట్టి కణద్రవ్యం అనేది లోపల ఉంది. ప్లాస్మా త్వచం లోపల ఉంటుంది కాబట్టి ఇదే మన యొక్క ఆన్సర్. తప్పు స్టేట్మెంట్ అయితే ఇదే. కణద్రవ్యం నిజ కేంద్రక మరియు కేంద్ర పూర్వ రెండింటిలో ఉంటుంది. ఓకే, ఇది కూడా కరెక్టే. ఎందుకంటే బ్యాక్టీరియాలో కూడా కణద్రవ్యం అయితే ఉంటుంది. ఆన్సర్ ఏంటిదండి? ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. ఈ కింది ఫలితాలు ఏది సమయ విభజన కంటే క్షయీకరణ విభజనను గుర్తిస్తుంది? సమయ విభజన అనేది తల్లి లెక్క 2 పిల్ల కణాలు ఏర్పడతాయి. ఇందులో 2 ఉంటాయి, ఇందులో 2 ఉంటాయి, ఇందులో 2 ఉంటాయి. అదే మన దీంట్లో అయితే ఇది 1 అయితే ఇక్కడ 4 అయితే. సో ఇక్కడ మన 4 కణాలు అండ్ అదేవిధంగా ఇక్కడ 2 ఉంటాయి, ఇక్కడ ఒక్కొక్కటి ఉంటుంది కాబట్టి సగం ఉంటుంది. కాబట్టి ఆన్సర్ ఏంటిదండి? ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. ఇది మీ మైండ్లో ఉండాలండి, క్షయీకరణ విభజన అనేటటువంటిది. ఓకే, అండ్ ఇక్కడ మీకు డిస్ప్లే పైన కనిపిస్తున్నటువంటి యొక్క ఇమేజెస్ కానీ అండ్ దాంతోపాటు ఇప్పటివరకు మనం డిస్కస్ చేసుకున్నటువంటి కంటెంట్ సంబంధించినటువంటి అప్డేటెడ్ ఎన్సీఆర్టీ మనకు 2026 పాయింట్ అప్లో 9th క్లాస్ సైన్స్ టెక్స్ట్ బుక్ అయితే రిలీజ్ అయితే అవ్వడం జరిగింది. తెలుగు మీడియంలో మన యొక్క ఛానల్ అనేది మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ దీంట్లో సెల్ అనేటటువంటి చాప్టర్ మనం డీటెయిల్గా ఈ యొక్క వీడియో సిరీస్లోనే పార్ట్ 1 పార్ట్ 2లో డిస్కస్ చేసుకున్నాము. నెక్స్ట్ మనం టిష్యూ అనేటటువంటి టాపిక్ రాగానే టిష్యూ సంబంధించినటువంటి కాన్సెప్ట్ కూడా ఇదే విధంగా ఎక్స్ప్లెనేషన్ అయితే చేయడం జరుగుతుంది. కాబట్టి ఆ యొక్క డేటాను మన యొక్క శ్రీనివాస్ యాప్లో పెయిడ్ కోర్సెస్ నుంచి గ్యాదర్ చేసుకుంటాం. అండ్ నెక్స్ట్ ద స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటికులం హెల్ప్స్ ఇన్ ద మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ డాష్. సో ఇక్కడ నునుపు అంతర్జీవ ద్రవ్యజాలం అనేది మనకంటే ఎస్ఈఆర్ అనేది డాష్ తయారీకి సహాయపడుతుంది. ఎస్ఈఆర్. సో ఏడుందండి? ఈడ ఉంది. నేను ప్రతి వీడియోలో ఇమేజెస్ చూపెట్టడానికి గల కారణం ఒక్కటే, మీకు కాన్సెప్ట్ గుర్తుండాలి, దాంతోపాటు ఇమేజ్ మీ మైండ్లో ఉండాలి. ఇమేజ్ నుంచే క్వశ్చన్స్ ఫ్రేమ్ అవుతాయి, ఇమేజ్ నుంచే మనకు ఆన్సర్స్ రావడం జరుగుతుంది. ఇమేజ్ అంటే జస్ట్ ఇట్లా చూసి వెళ్ళిపోవడం కాదు, మీ మైండ్లో ఎక్కించుకోవాలి. ఓకే, సో ఈ యొక్క ఎస్సీఆర్ దీన్ని పనిచేస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూద్దాం. ప్రోటీన్లు కన్నా తీసుకుంటే గర్భ అంతర్జీవ ద్రవ్యజాలం అండ్ దాంతోపాటు రైబోజోమ్స్. గర్భ అంతర్జీవ ద్రవ్యజాలం కన్నా తీసుకుంటే దీనిపైన బొడిపలు ఉన్నాయి కదా, మొత్తం గజ్జిలేసినట్టు. దీనిపైన మొత్తం గజ్జిలేసినట్టు ఉంది కదా, అదంతా కూడా రైబోజోమ్స్. రైబోజోమ్స్ ఏం చేస్తాయి? ప్రోటీన్ల సంశ్లేషణ చేస్తాయి. అండ్ నెక్స్ట్ పిండి పదార్థం కనుక తీసుకుంటే పిండి పదార్థం అనేది మనకు దేని నుంచి వస్తుంది చెప్పండి? ప్లాస్టిడ్స్ నుంచి రావడం జరుగుతుంది. ఎందుకంటే పత్రహరితం హరిత రేణు ఉంటుంది. ఇక్కడి నుంచి ఏం జరుగుతుంది? పిండి పదార్థం సంబంధించినటువంటి ప్రాసెస్ స్టార్ట్ అయింది కిరణజన్య సంయోగక్రియలో. డిఎన్ఏ కన్నా తీసుకుంటే కేంద్రకంలో ఉంటుంది. ఓకే, దీని నుంచి ఇక్కడ కనిపిస్తున్న ఈ యొక్క పోగులు ఇదంతా కూడా దానికి సంబంధించింది. మిగిలింది ఎందుకు? లిపిడ్స్. కాబట్టి దట్ ఇస్ అవర్ ఆన్సర్. ఓకే, నునుపు అంతర్జీవ ద్రవ్యజాలం మన మేజర్గా ప్లాస్పోలిపిడ్స్, స్టెరాయిడ్స్, కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్లతో సహా లిపిడ్ల సంశ్లేషణలో పాల్గొనడం జరుగుతుంది. అండ్ దాంతోపాటు ఇది మనకు రైబోజోమ్ లేకపోవడం వల్ల ఇది నునుపుగా కనిపించడం జరుగుతుంది. ప్రోటీన్ల సంశ్లేషణ మనకు గరుక అంతర్జీవ ద్రవ్యజాలం చేస్తుంది. మిగిలిన కూడా వాటి పనులు అయితే చేయడం జరుగుతుంది. గాల్జీ పరికరం లేదా గాల్జీ సంక్లిష్టం ఈ కిందికి వాటిలో దేనికి సంబంధించింది చెప్పండి? నేను ఎందుకు గ్యాప్ ఇస్తున్నా అంటే ఇప్పటికే మనం 110 క్వశ్చన్స్ పైగా సాల్వ్ చేసినాం కాబట్టి మీకు ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఐడియా వచ్చి ఉంటుంది అన్న ఉద్దేశంతో మనం టెస్ట్ మోడ్లో వెళ్ళిపోతున్నాం. ఓకే, గాల్జీ పరికరం దేనికి సంబంధించింది? దేనికండి ఈ గాల్జీ పరికరం? మైటోకాండ్రియా అంటే బ్రెడ్ లెక్క ఉంటుంది కాబట్టి ఇది కాదు. ప్లాస్టిడ్స్ అంటే ఇట్లా ఉంటాయి, డిస్క్ లెక్క ఉంటాయి కాబట్టి ఇది కాదు. కేంద్రకం అయితే ఇట్లా గుండ్రంగా ఉంటుంది, అది కాదు. మరి దేనికి సంబంధించింది? గాల్జీ అనేది మనకి ఎండోప్లాస్మిక్ రెటికులంకి సంబంధించింది. ఓకేనా? సో ఈ అంతర్జీవ ద్రవ్యజాలం నుంచి మరింత మార్పు చెంది మనకి ఇక్కడ ప్యాకేజింగ్ అండ్ దాంతోపాటు రెగ్యులేషన్ పాయింట్ ఆఫ్ లో దీని యొక్క వెసికిల్స్ అనేటటువంటివి ఇక్కడ కనిపిస్తున్నాయిగా, ఏ వెసికిల్స్
ఓకే. వెసికిల్స్ ద్వారా ప్రోటీన్లు, లిపిడ్లని ఇది స్వీకరించేసి వాటిని ట్రాన్స్‌పోర్ట్ అయితే చేయడం జరుగుతుంది. సో, ఇది అంతర్జీవ ద్రవ్యజాలానికి సంబంధించింది. ఏ కణం ఉండడం వల్ల సూక్ష్మదర్శిని కింద మనకిక్కడ గరుకు అంతర్జీవ ద్రవ్యజాలం గరుగ్గా కనిపిస్తుంది. ఇక్కడ చూడండి అన్ని బుడిపెలు ఉన్నాయి గదా! గజ్జలేసినట్టుంది గదా! దానికి గల కారణం ఏమిటి? ఇది రైబోజోమ్ యొక్క మహిమ. ఓకేనా? జై బోలో రైబోజోమ్ మామాకి జై. ఓకే. రైబోజోమ్స్ ఉండడం వల్లనే అది గరుకుగా ఉంటది. రైబోజోమ్ లేకపోతే నునుపుగా ఉంటది. సో, ఆన్సర్ ఏంటిది? ఆప్షన్ సి ఈస్ అవర్ ఆన్సర్. ఎందుకు ఈచ్ అండ్ ఎవ్రి పాయింట్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తలే అంటే ఆల్రెడీ స్టార్టింగ్‌లే డీటెయిల్‌గా డిస్కస్ చేసుకున్నాము. ఆ తర్వాత స్టార్టింగ్ వీడియోస్‌లో కూడా డీటెయిల్‌గా డిస్కస్ చేసుకున్నాం. మనకిక్కడ ఏందంటే క్వెషన్స్ చాలా మటుకు రిపీట్ అయినాయండి. ఒకవేళ నేను క్వెషన్స్ గనక యూనిక్ క్వెషన్సే తీసుకుంటే మోస్ట్‌లీ నాకు తెలిసి ఒక 30-40 క్వెషన్స్ అయ్యేయి. కాకపోతే మళ్ళీ ఏమంటారంటే ఒక చిన్న డైలాగ్ ఏసేస్తారు కింద. అన్ని క్వెషన్స్ కవర్ చేయలేదు. అన్ని క్వెషన్స్ కవర్ చేయలేదని. మళ్ళా సిరీస్ స్టార్ట్ చేయాలి. అందుకే పోతే పోయింది ఇంకో 2 వీడియోలు. నెక్స్ట్ ఇంకో 2 వీడియోలు ఉంటాయి. ఆ 2 వీడియోలు కూడా అంతే సేమ్ క్వెషన్స్ రిపీటే. ప్రీవియస్ ఇయర్ క్వెషన్సే చాలా క్వెషన్స్ రిపీట్ అయినాయి. ఎందుకంటే సిలబస్ చిన్నదే గదా! ఈ టాపిక్ గూడా. కాబట్టి సేమ్ అదే ప్రాసెస్. ఇది చూడండి ప్లాస్టిడ్‌లకు మైటోకాండ్రియా మాదిరిగానే వాటి సొంత డాష్ మరియు డాష్ ఉంటాయి. ఇగో ప్లాస్టిడ్స్ తీసుకున్నామండి. ఇక్కడ ఏం కనిపిస్తుంది? నాకు డీఎన్ఏ కనిపిస్తుంది. అంతర్త్వచం, బాహ్యత్వచం, రైబోజోమ్‌లు, స్ట్రోమా. స్ట్రోమా ఉందా? లేదు. ఇంకేం కనిపిస్తుంది? రైబోజోమ్‌లు. డీఎన్ఏ, రైబోజోమ్‌లు. డీఎన్ఏ, రైబోజోమ్‌లు ఈడ ఉంది. దట్ ఈస్ అవర్ ఆన్సర్. పిక్చర్ వస్తే ఆన్సర్ వస్తది. పిక్చర్ రాకపోతే ఆన్సర్ రాదు. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా. పిక్చర్స్ అన్నీ సేకరించుకోండి. ఓకే. డయాగ్రామ్ డ్రా చేసుకోండి. చాలా చాలా ఇంపార్టెంట్. జీవుల్లో కొత్త కణాలు ఏర్పడడాన్ని డాష్ అంటారు. కొత్త కణాలు ఏర్పడాలంటే కణ విభజన జరగాలి. ఆ విభజన జరిగేదాన్ని మనం ఏమంటాం? కణ విభజన, సెల్ డివిజన్ అని అంటాం. ఓకే. ఈ కింది వాటిలో ఏ ప్రక్రియ ఫలితంగా 2 సారూప్య పిల్ల కణాలు ఏర్పడతాయి? సారూప్య అంటే సేమ్ ఒకే తిరిగి ఉండేటటువంటి పిల్ల కణాలు ఏర్పడేది సమవిభజన. సమానంగా పంపిణీ చేస్తారండి సమవిభజన. ఓకే. అండ్ ప్రెజెంట్ మనం డిస్కస్ చేసుకున్నటువంటి యొక్క గ్రూప్ డి జనరల్ సైన్స్ పీవైక్యూ చాప్టర్ వైస్‌గా మనం ఆల్రెడీ ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో మన యొక్క స్టోర్‌లో అందుబాటులో ఉంచడం జరిగింది. వీడియో డిస్క్రిప్షన్‌లో మన యొక్క అఫీషియల్ స్టోర్ అయినటువంటి instamojo.com/srinivasmik నుంచి గ్యాదర్ చేసుకోండి. చాలా చాలా వాల్యుబుల్ డేటా మీకోసం ఎదురు చూస్తుంది. బహుకణ జీవుల్లో కణ విభజన యొక్క ప్రధాన ఉద్దేశ్యం ఏమిటి? బహుకణ జీవుల్లో కణ విభజన ఎందుకు చేయాలి? ఎందుకంటే కణాలు వృద్ధి చెందాలి అండ్ దాంతో పాటు పాత కణాలు ఏదైతే ఉన్నాయో అవి తీసేయాలి, మరమ్మతు చేయాలి ఒకవేళ ఖరాబ్ అయితే. అండ్ దాంతో పాటు కొత్త వాటితో భర్తీ చేయాలి. సో అదన్నీ యాడున్నాయి ఎలక్ట్రికల్ ఏర్పడేటటువంటి ఇగో ఇదే దెబ్బతిన్న మరియు పాత కణాల యొక్క వృద్ధి చేయాలి. దెబ్బతిన్న వాటిని రిమూవ్ చేసేయాలి. ఒకవేళ దెబ్బలు తింటే మాక్సిమం రిమూవ్ చేసేస్తాయి. ఒకవేళ కొద్దిగా దెబ్బలు తగిలితే రిపేర్ చేస్తాయి. పనికిరాని వాటిని రీప్లేస్ చేసి కొత్త వాటితో భర్తీ చేయడం జరుగుతుంది. ఓకే. ఈ కింది కణాల్లో ఏ కణాంగము జంతు కణాల్లో మాత్రమే ఉంటది. మొక్క కణాల్లో ఉండదు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. స్టార్ మార్క్ పెట్టుకోండి. రిక్తికలు, వాక్యులే రెండిట్లో ఉంటది. ఇగో ఇంత పెద్దగా ఉంటది. జలాశయం లెక్క ఉంటది బ్లూ కలర్‌లో. దీంట్లోనేమో చిన్న గిత్తతుంటది. గాలి సంక్లిష్టం రెండిట్లో ఉంటది. ఇక్కడ పొరలు పొరలు వస్తాయి చూడు. మైటోకాండ్రియా రెండిట్లో ఉంటది. ఇగో ఈడ ఉంది చూడండి మైటోకాండ్రియా. ఇగో ఇక్కడ ఉంది. ఇక్కడ ఉంది. సో దాంట్లో కూడా ఉంటది. ఏంటిది? సెంట్రోజోమ్స్. సెంట్రోజోమ్స్ అని ఇక్కడ చూడండి ఇక్కడ. పైపులన్నీ కూడా స్ట్రాలు ఉంటాయి కదా! స్ట్రాలని ఇట్లా బేరిస్తే ఎట్లుందో అట్లుంటది. స్ట్రాల యొక్క నిర్మాణం లెక్కుంటది. స్ట్రాలన్నీ ఒకదాని పక్కన ఒకటి బేరిస్తే ఎట్లుంటదో అట్లా మనకి ఇదైతే ఉండడం జరుగుతుంది. వీటిని మనం సెంట్రోజోమ్స్ అని అంటాం. ఓకే. ఇది కణ విభజన సమయంలో మైక్రో ట్యూబుల్స్ నిర్వహించడం జరుగుతుంది. ఇది జంతు కణాల్లో మాత్రం కనిపిస్తది. అండ్ దాంతో పాటు మొక్కల కణాల్లో సెంట్రోజోమ్స్ లేవు కానీ ప్రత్యామ్నాయ మైక్రో ట్యూబుల్స్ ఆర్గానిల్ కేంద్రాలనైతే ఉపయోగించడం జరుగుతుంది. ఓకే. సో, ఇది దానికి సంబంధించినటువంటి మెయిన్ డేటా. అండ్ ప్రతి ఒక్కరు కూడా శ్రీనివాస్ మీ యాప్‌ని ప్లే స్టోర్ నుంచి ఇన్‌స్టాల్ చేసి రెగ్యులర్‌గా ఫాలో అవుతుండండి. ఈ యొక్క యాప్ నుంచి మీకు కావాల్సినటువంటి లేటెస్ట్ అప్‌డేటెడ్ కంటెంట్ కూడా లభించడం జరుగుతుంది. కేంద్రక విభజన తర్వాత మనకిక్కడ ఏం జరుగుతుంది? కణద్రవ్యం యొక్క విభజనకు ఉపయోగించేటటువంటి పదం ఏమిటి? కేంద్రక విభజన తర్వాత కణ విభజన జరిగేటటువంటి దాన్ని మనం సైటోకైనెసిస్ అనడం జరుగుతుంది. అంటే లాస్ట్ స్టేజ్‌లో జరుగుతది. కణద్రవ్య విభజన జరుగుతది. సైటోకైనెసిస్. కణంలో కేంద్రక త్వచం యొక్క విధి ఏమిటి? ఇగో ఇది కేంద్రకము. కేంద్రకానికి త్వచం ఉంటది. ఇక్కడ ఎన్నుంటాయి? 2 పొరలున్నాయి. ద్విపొరయుత కేంద్రక త్వచం. దీనికి ఏముంటాయండి? రంధ్రాలుంటాయి. రంధ్రాలు ఏం చేస్తాయండి? లోపల నుంచి బయటికి, బయట నుంచి లోపలికి తీసుకొచ్చేటటువంటి ప్రక్రియను చేయడం జరుగుతుంది. అండ్ దీంట్లో మనకు క్రోమాటిన్‌లుంటాయి. అండ్ దాంతో పాటు ఈ మొత్తం స్ట్రక్చర్‌ని మనం కేంద్రకం అని అంటాం. ఇక్కడి నుంచి ఇక్కడి వరకు. ఓకే. ఓకే. కేంద్రకం సంబంధించినటువంటి చిత్రాన్ని మనం చూసినాం ఇప్పుడు. ఇప్పుడు దానికి సంబంధించినటువంటి ఆప్షన్స్ గమనించండి. కేంద్రకం మరియు కణద్రవ్యం మధ్య పదార్థం యొక్క బదిలీని నియంత్రిస్తుంది. యెస్. సో, ఇక్కడ రంధ్రాల ద్వారా
లోపలికి బయటికి ఛాన్స్ ఉంటది. ఓకే. ఇది కరెక్టే. వాయువులో నీటి అణువులు కేంద్రకంలోకి ప్రవేశించకుండా నిరోధిస్తుందా? కాదు. సమయ విభజన సమయంలో న్యూక్లియర్ విభజనను శక్తి అందిస్తుంది. ఆహా! మనకిక్కడ కేంద్రక త్వచం గురించి అడిగిండు గదా! ఎంట్రన్స్, ఎగ్జిట్ రెండిటిని ఇది కంట్రోల్ చేస్తది. క్రోమోజోమ్ కార్యక్రమ లేదు. ఇది కూడా కాదు. ఇదే ఆన్సర్. ఆప్షన్ ఏ ఈస్ అవర్ ఆన్సర్. ఇవన్నీ కూడా కేంద్రకానికి సంబంధించినవి. మనకడిగింది కేంద్రక త్వచం మాత్రమే. ఓకే. అండ్ అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మన యొక్క ఎన్‌టీపీసీ లెవెల్ 1 సంబంధించినటువంటి ఫౌండేషన్ కోర్స్‌లో జాయిన్ అయిపోయి మీకు కావాల్సినటువంటి లేటెస్ట్ అప్‌డేటెడ్ కంటెంట్ మొత్తాన్ని గ్యాదర్ చేసుకోండి. గాజు పరికరం యొక్క పనితీరులో వెసికిల్స్ ఓకేనా? ఇక్కడ కనిపిస్తున్నాయిగా కోశాలు. వెసికిల్స్ యొక్క ఇంపార్టెన్స్ ఎందుకు? అయ్యే కదా సంచులు. ఆ సంచులనే కదా ఈ ట్రాన్స్‌పోర్ట్ చేసేది. కాబట్టి ఏం చేస్తాయి? ఈ యొక్క గాల్జీ పరికరానికి సంబంధించి దాని యొక్క ఇంపార్టెంట్ అయినటువంటి పదార్థాలని ఈ యొక్క కోశాల నుంచి అది ఏం చేస్తాయి? తీసుకెళ్ళిపోవడం జరుగుతుంది. ఓకే. ఈ కోశాల నుంచి తీసుకెళ్ళిపోయేది ఏంటి? కోశాలు. ఓకే. ఒక గాల్జీ పరికరంలో ఉంటాయి ఇయన్నీ. గాల్జీ సంక్లిష్టాలుగా అయ్యేటటువంటి చదునైనటువంటి మూటల దొంతరలను ఏమని పెట్టారు? దాన్నేమంటారు? ఇక్కడ మూటలు ఉన్నాయి కదా! ఇవన్నీ కూడా ఏంటి? వాటిని ఏమంటారు? సిస్టర్న్ అనడం జరుగుతుంది. ఏమంటారండి వాటిని? సిస్టర్న్ అనడం జరుగుతుంది వీటిని. దిగువ పేర్కొన్న ఏ కణాంగాల్లో నీటి తొట్టెలున్నాయి? అవి లైజోజోమ్‌లు ఏర్పడడంలో పాల్గొంటాయి. నీటి తొట్టెలుంటాయి. అండ్ దాంతో పాటు ఏమి ఏర్పడతాయి? లైజోజోమ్స్ ఏర్పడడంలో పాల్గొంటాయి. లైజోజోమ్స్ ఏర్పడడంలో పాల్గొనేటటువంటి దట్ ఈస్ నన్ అదర్ థాన్ గాల్జీ ఆపరేటస్. దీన్ని గాల్జీ సంక్లిష్టం అంటారు, గాల్జీ పరికరం అంటారు, గాల్జీ ఉపకరణం అనడం జరుగుతుంది. ఓకేనా? సో, ఇది అంతర్జీవ ద్రవ్యజాలకం నుంచి మనకి ఒక ప్రోటీన్‌లను సవరించడం ద్వారా లైజోజోమల్ వెసికల్స్ నుంచి మొగ్గలాంటి హైడ్రోలైటిక్ ఎంజైమ్‌లని ఇది లైజోజోమ్‌లుగా ప్యాకేజింగ్ చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. సో, ఇక్కడ జరుగుతుంది చూడండి ప్రాసెస్. కేంద్రక పూర్వ కణాలనేది నిజ కేంద్రక కణాల నుంచి ఈ కింది వాటిలో దేనిని కలిగి ఉండడంలో భిన్నంగా ఉంటుంది? కేంద్రక పూర్వ కణాలు, నిజ కేంద్రక కణాలు రెండిట్లో డిఫరెన్స్ ఏముంటాయి? ఇది కేంద్రక పూర్వ కణము, ఇది నిజ కేంద్రక కణము. ఏం డిఫరెన్స్ ఉంటది చెప్పండి? త్వచబంధిత కణాంగాలు. కేంద్ర పూర్వాల నుంచి దీనిలో మనం భిన్నంగా కాదు. త్వచబంధిత కేంద్రకం లేదు. ఓకే. ఎందుకంటే దీంట్లో న్యూక్లియైడ్ ఉంటది. జన్యు పదార్థం ఉంటది. కేంద్రకం లేదు. నిజ కేంద్రకం రైబోజోమ్‌లు కాదు. రైబోజోమ్‌లు దీంట్లో ఉంటాయి, దీంట్లో ఉంటాయి. రెండిట్లో ఉంటాయి కాబట్టి ఇది కాదు. నిజ కేంద్రకం కాదు. సో, ఆన్సర్ ఏంటిది? ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే. సో, కేంద్ర పూర్వ కణాల్లో మనకిక్కడ త్వచంతో చుట్టబడినటువంటి నిజమైనటువంటి కేంద్రకం లేదు. దీంట్లో న్యూక్లియైడ్ అనేటటువంటి ప్రాంతంలో డిఎన్ఏ అనేది కణద్రవ్యంలో స్వేచ్ఛగా తిరుగుతుంది కాబట్టి. ఓకే. అంతర్జీవ ద్రవ్యజాలకం గురించి కింది వాటిలో తప్పు ప్రకటన ఏంటి? ఓకే. అంతర్జీవ ద్రవ్యజాలం అంటే ఏంటిదండి? ఇట్లా పొరలు పొరలు ఉంటది. దాని మీద అన్నీ కూడా ఇట్లా ఏముంటాయి? రైబోజోమ్స్ అతుక్కొని ఉంటాయి. గరుకు అంతర్జీవ ద్రవ్యజాలం రైబోజోమ్లను కలిగి ఉంటది. ఇది ప్రోటీన్ల సంశ్లేషణ సహాయపడుతుంది. ఓకే. ఇది కరెక్టే. అంతర్జీవ ద్రవ్యజాలకం తనలో జన్యు పదార్థాన్ని నింపుకొని ఉంటది. ఏముంటదండి? జన్యు పదార్థాన్ని నింపుకొని ఉంటది. కాబట్టి ఇది రాంగ్. అంతర్జీవ ద్రవ్యజాలకం కణం లోపల ఉండేటటువంటి పదార్థాల రవాణాకు సహాయపడుతుంది. ముఖ్యంగా కణద్రవ్యం, కేంద్రకం మధ్య. యెస్. ఇక్కడ మృదువైనటువంటి లేదా నునుపు అంతర్జీవ ద్రవ్యజాలకం లిపిడ్ల యొక్క సంశ్లేషణలో. ఇది ఆల్రెడీ క్వెషన్ వచ్చింది. మనం ఇదే వీడియోలో సాల్వ్ కూడా చేసినాం. కాబట్టి ఇది కూడా కరెక్టే. సో, ఏంటిదండి ఇదే ఆన్సర్. జన్యు పదార్థాన్ని నిల్వ చేసేది ఏంటిదండి? దట్ ఈజ్ కేంద్రకం గదా! కాబట్టి ఆన్సర్ ఏంటిది? ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. గరుకు అంతర్జీవ ద్రవ్యజాలకం మరియు నునుపు అంతర్జీవ ద్రవ్యజాలకం మధ్య ప్రధాన వ్యత్యాసం వీటి ఉనికి. ఓకేనా? గరుకు అంతర్జీవ ద్రవ్యజాలం, నునుపు అంతర్జీవ ద్రవ్యజాలం. ఈ రెండిట్లో తేడా ఏంటిది? రైబోజోమ్‌లు ఉంటే గరుకు, రైబోజోమ్ లేకపోతే నునుపు. కాబట్టి మొత్తం డిసైడ్ చేసేది రైబోజోమ్స్. రైబోజోమ్ మామ వచ్చేసిండంటే ఖతం మనకిక నునుపుది కాస్త గరుకు అవ్వాల్సిందే. ఓకే. అనేక ప్రత్యేకమైనటువంటి కణాంగాలను కలిగి ఉన్నటువంటి ప్లాస్మా త్వచం లోపల ఉన్నటువంటి ద్రవ పదార్థాన్ని ఏమంటారు? ఇక్కడ ఉంది ప్లాస్మా త్వచం. ప్లాస్మా త్వచం లోపల ఉన్నటువంటి ద్రవ పదార్థాన్ని ఏమంటారండి? కణద్రవ్యమే కదా అనేది. సైటోప్లాజం కణద్రవ్యం అనైతే అనడం జరుగుతుంది. ఇవన్నీ చదివి చదివి ఉన్నారు మీరు. ఓకే. కాకపోతే ఏందంటే ఇక్కడ మనం చాప్టర్ వైస్ సాల్వ్ చేస్తున్నాం కాబట్టి ఈ క్వెషన్స్ అన్ని కూడా మీరు వింటా ఉంటే అంతా బోరింగ్ క్వెషన్ సార్ అని అంటారు.
ఏ క్వశ్చన్ మీ ఎగ్జామ్ హాల్‌లో మీకు కనిపిస్తే, అప్పుడు దీనికి ఆన్సర్ చేసినప్పుడే దీని యొక్క వాల్యూ మీకు తెలుస్తది. అప్పుడు ఈ క్లాస్ యొక్క వాల్యూ మీకప్పుడు అర్థమైతది. ఇక్కడ ఇవ్వబడినటువంటి పటంలో యాక్చువల్‌గా పటం ఇవ్వలేదు. కాకపోతే జనరల్‌గా మనం ఊహించుకుంటున్నాం. ఓకే. సో, ఇవ్వబడినటువంటి పటంలో గరుకు అంతర్జీవ ద్రవ్యజాలానికి సంబంధించి అనుసంధానించబడినటువంటి నిర్మాణం ఈ యొక్క ప్రాథమికమైనటువంటి విధి ఏంటి? గరుకు అంతర్జీవ ద్రవ్యజాలం యొక్క మెయిన్ కార్యక్రమం ఏంటిదండి? వాడు ఏం చెప్పినా సరే గరుకు అంతర్జీవ ద్రవ్యజాలం అంటే ఒక్కటే ఒకటి ప్రోటీన్. ఎందుకు దీనిపైన రైబోజోమ్స్ ఉంటాయి. రైబోజోమ్స్ అంటే మన దాని ముందల పి పెట్టేయాలి. ప్రోటీన్ వచ్చేసి. మునుపు అంతర్జీవ ద్రవ్యజాలానికి గరుకు అంతర్జీవ ద్రవ్యజాలాన్ని ఏది వేరు చేస్తది? గరుకు అంతర్జీవ ద్రవ్యజాలం పైన ఏముంటాయండి? రైబోజోమ్స్ ఉంటాయి. ఓకే. రైబోజోమ్స్ ఉంటాయి. ఇగో గరుకు దానిపైన రైబోజోమ్స్ ఉంటాయి. స్మూత్ దానిపైన లేవు. ఇగో ఇదే ఆన్సర్. ఆప్షన్ ఏ ఈస్ అవర్ ఆన్సర్ అంతే. ఇగో చూడండి ఎన్ని సార్లు వచ్చిందో చెప్పి చెప్పి నాకే నోరు పోతుంది. ఇని ఇని మీకు చెవులు పోతున్నాయి. ఎగ్జామినర్‌కి మాత్రం బుర్ర పోవట్లేదు. అంటే వాడు అదే క్వెషన్ రిపీట్ చేస్తూనే ఉండు. నేను ఎన్ని సార్లైనా అడుగుతా. అంతే. మీరు మాత్రం ఆన్సర్ చేయాలండి. ఇగో ఇట్లాంటి ఒక్కొక్క చాప్టర్‌లో తీసుకుంటే మోస్ట్‌లీ 30-40 బిట్లుంటాయండి. ఓకేనా? ఆ 30-40 బిట్స్‌ని మీరు గనక ఒక చిన్న రన్నింగ్ నోట్స్ రాసుకున్నారంటే ఖతం మళ్ళా మీరు కాంపిటీషన్‌లో ఇదేంటి, అదేందని జూసుకోవాల్సిన పని లేదు. అట్లా మొత్తం మీరు తిప్పి తిప్పి కొడితే నాకు తెలిసి ఈ ఎంటైర్ ఈ యొక్క బయాలజీలో తీసుకుంటే మోస్ట్‌లీ 300-400 పాయింట్స్ ఎళ్తాయి అంతే. ఆ 300-400 నుంచే క్వెషన్స్ వస్తాయి. ఎందుకంటే ఇప్పటివరకు మనం డిస్కస్ చేసుకున్నయన్ని మీరు చూసిర్రు గదా! ఎట్లొచ్చినాయి క్వెషన్స్ అన్నీ. ఈ కింది వాటిలో కణకవచం యొక్క విధి కానిదేంది? కణకవచం కణానికి ఆకృతి ఇస్తది. యాంత్రిక నష్టం నుంచి ప్రోటీన్‌ల సంశ్లేషణ చేస్తదా? రైబోజోములు చేస్తాయి. ఇగో ఇక్కడనే. ఇగ మళ్ళా అంతర్జీవ ద్రవ్యజాలం గురించినటువంటి ఇంపార్టెన్స్ రైబోజోమ్స్ గురించే ఇక్కడ పాయింట్. ఇది తెలిస్తేనే మీరు ఆన్సర్ చేయగలరు. లేకపోతే లేదు. ఓకేనా? ఇంత ఈజీ క్వెషన్స్ అండి ఎగ్జామ్‌లో వచ్చినాయి. ఇంత ఈజీ క్వెషన్స్. డెడ్ ఈజీ. మళ్ళేమనంటే అన్నా గ్రూప్ డి పేపర్ హార్డ్ వచ్చిందన్న మా షిఫ్ట్. ఏడ హార్డ్ ఉంది? ఇది ఫిబ్రవరిలో జరిగిన పేపరు హార్డ్ పేపర్. దాంట్లో ఇంత ఈజీ క్వెషన్స్ కనిపిస్తున్నాయి. మీరు సబ్జెక్ట్ పైన కాన్సంట్రేషన్ పెడితే డెడ్ ఈజీ అండి. రిపీట్ చేయాలి ఎక్కువగా. రివిజన్ చేస్తూ ఉండాలి. ఓకే. ఒక ప్రయోగశాలలో ఏం చేసిండంటే ఒక విద్యార్థి మొక్క కణంలో ఎక్కువ భాగం ఆక్రమించుకున్నటువంటి ఒక పెద్ద పారదర్శక సంచిని చూసిండట. కణం యొక్క ఘన పరిమాణంలో ఎంత శాతం రిక్తిక ఆక్రమిస్తుంది? ఓకే. ఇక్కడ రిక్తిక ఉంది కదా! ఇది ఎంత శాతం ఆక్రమిస్తుంది? 1, 5-15. 5-15 అంటే ఒక గిది తీసుకోవచ్చు. గీడోటి గీడోటి ఉంది కాబట్టి. కాబట్టి ఇది కాదు. 100% మొక్కలో అంటే కణంలో 100% ఇదే ఉంటే మిగిలిన అవయవాలన్నీ ఎటు పోవాలి? కాబట్టి ఇది కూడా కాదు. 20-30%. సో, జనరల్‌గా చూడండి ఇగో దీన్ని సగం చేసిన, ఈ సగంలో మనకు ఇగో ఈ భాగం కూడా తీసుకెళ్తే ఇగో ఈ మటుకు అనుకోని ఇటు. ఇంత మటుకు అనుకోండి. సగం కంటే ఎక్కువ మనకు కనిపిస్తుంది. కాబట్టి ఇది కూడా కాదు. సో, 50-90% తీసుకుందాం. ఎంతుంటది 50-90% రిక్తిక ఆక్రమిస్తుంది. ఎందుకంటే మెయిన్ వీటికి కావాల్సినటువంటి డేటా ఇందులోనే ఉంటది. ఓకే. ఆ యొక్క పదార్థం. కణద్రవ్యం అనేది డాష్ అని పిలువబడేటటువంటి జిగట పదార్థంతో తయారవుతుంది. కణద్రవ్యం దేనితో? ఆలోచించండి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఈ పాయింట్స్ అన్నీ గూడా. ఇవి మనకు సైటోజోల్ అనడం జరుగుతుంది. ఏ రకమైనటువంటి జిగట పదార్థం అండి? సైటోజోల్ అనేటటువంటి జిగట పదార్థాన్ని కలిగి ఉండడం జరుగుతుంది. నీరు, అయాన్లు, ప్రోటీన్‌లు ఇతర కరిగినటువంటి అణువులను కలిగి ఉండడం జరుగుతుంది. ఓకే. వ్యాయామం తర్వాత కండర కణాలు అధిక మైటోకాండ్రియల్ కార్యశీలతను చూపుతాయి. ఫలితం ఈ కింది వాటిలో దేన్ని సూచిస్తుంది? ఓకేనా? వ్యాయామం తర్వాత కండర కణాలు ఎక్కువ మైటోకాండ్రియల్ కార్యశీలతను చూపించడం జరుగుతుంది. దానికి గల కారణం ఏమిటి? ఎందుకంటే మనం ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు ఎక్కువ శక్తి కావాలి గదా! అంటే ఎక్కువ ఏటీపీ అణువులు కావాలి. ఎక్కువ ఏటీపీ అణువులు ఎవరిస్తారు? మన యొక్క ఏటీఎం ఉంది గదా! ఏటీఎం. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎనీ టైమ్ మనకు ఎనర్జీ సప్లై చేసేటటువంటి ఒక ఏటీఎం. ఓకే. కేంద్రకం లోపల రైబోజోమ్‌లను ఉత్పత్తి చేసేటటువంటి దట్టమైనటువంటి నిర్మాణాన్ని ఏమంటారు? ఇగో ఇది కేంద్రకం లోపల రైబోజోమ్‌లను ఉత్పత్తి చేసేటటువంటి దట్టమైనటువంటి నిర్మాణాన్ని ఏమంటారు? చెప్పాలండి. ఫాస్ట్‌గా చెప్పాలండి. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. ఏమంటారు దాన్ని? కేంద్రకాంశం అనడం జరుగుతుంది. ఏమంటారు? కేంద్రకాంశం అనడం జరుగుతుంది. కేంద్రకం లోపల ఉన్నటువంటి ఒక ప్రముఖ ఉపనిర్మాణం అయినటువంటి యొక్క న్యూక్లియోలస్ అంటే యొక్క కేంద్రకాంశం అనేది రైబోజోమల్ ఆర్ఎన్ఏను సంశ్లేషణ చేస్తుంది. ప్రోటీన్ సంశ్లేషణకు అవసరమైనటువంటి రైబోజోమల్ ఉప ప్రమాణాలను ఇది సమీకరిస్తుంది. లైజోజోమ్‌లు మనకేం చేస్తాయి? జీర్ణక్రియను నిర్వహిస్తాయి. సెంట్రోజోమ్‌లు మైక్రోట్యూబుల్స్‌ని నిర్వహించడం జరుగుతుంది.
అండ్ దాంతోపాటు మైటోకాండ్రియా ఏం చేస్తుంది? శక్తిని ఉత్పత్తి చేస్తుంది. కాబట్టి మొత్తం 4 ఆప్షన్లు కంప్లీట్ అయిపోయాయి. ప్లాస్మా త్వచంతో పాటుగా ఈ కింది వాటిలో మొక్క కణాల్లో ఉండేటటువంటి బాహ్య పొరల్లో ఇది. ప్లాస్మా త్వచంతో పాటుగా మొక్క కణాల్లో బాహ్య పొరల్లో ఏముంటాయి? బాహ్య పొరలో ఏముంటది? కణ కవచం ఉంటది. అదే మన యొక్క ఆన్సర్. చిత్రాన్ని చూడాలి, చిత్రంగా ఆన్సర్ చేయాలి. ఓకే. మొక్కల కణాలు ల్యూకోప్లాస్ట్ల యొక్క ప్రధాన విధి ఏమిటి? ల్యూకోప్లాస్ట్ అంటే రంగు లేనటువంటి ఏం చేస్తాయి? పిండి పదార్థం రంగు ఉండదు, నూనెలు, ప్రోటీన్లు. ఇదంతా టెక్స్ట్ బుక్కే, మొత్తం టెక్స్ట్ బుక్కే. టెక్స్ట్ బుక్ నుంచే డైరెక్ట్ లైన్ టు లైన్ పడుతుంది. మనం ఏం చేస్తామంటే టెక్స్ట్ బుక్ ఎవరు చదువుతాడు? మనకు అవసరమా? ఏదో మార్కెట్‌లో బుక్ తెచ్చుకుందాం స్టడీ మెటీరియల్. దాని మీద ఎన్‌సీఈఆర్‌టీ అని రాసి ఉంటదంటే అంతే. ఎన్‌సీఈఆర్‌టీ రాసి ఉన్నంత మాత్రం అది ఎన్‌సీఈఆర్‌టీ కాదు. ఒరిజినల్ ఎన్‌సీఈఆర్‌టీ గవర్నమెంటే ఫ్రీగా ఇస్తుంది గదా! ఆన్‌లైన్‌లో పీడీఎఫ్స్. లేదు, మీరు ఫిజికల్‌గానే బుక్స్ తీసుకోండి, చదవండి, యూజ్ అయితది. ఓకే. ఈ కింది వాటిలో ఏ వాక్యం అనేది సమవిభజన ఫలితాన్ని ఖచ్చితంగా వివరిస్తుంది? సమవిభజన ఏముంది? తల్లి కణం ఎట్లుందో పిల్ల కణాలు కూడా అట్నే వస్తాయి. ఓకే. 4 వస్తాయా? లేదు. ద్వైస్థితిక డిప్లాయిడ్ ఇది వస్తుంది. దట్ ఈస్ అవర్ ఆన్సర్. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. కణత్వచాన్ని కణం యొక్క క్రియాశీల భాగం అని ఎందుకంటారు? కణత్వచాన్ని ఏమంటారండి? కణం యొక్క క్రియాశీల భాగం అని అంటారు. ఎందుకు? ఎంట్రన్స్ ఎగ్జిట్ రెండింటిని అది మేనేజ్ చేస్తుంది. అంటే రాకపోకలు నియంత్రిస్తుంది కదా పదార్థాలని. అవసరమైనటువంటి వాటిని రప్పించుకొని అనవసరమైనటువంటి వాటిని కంట్రోల్ చేసేటటువంటిది ఈ యొక్క కణ త్వచం. ఎక్కడ ఉంటుందండి? ఇక్కడ చూడండి, ఎల్లో కలర్ లో ఒక బార్డర్ కనిపిస్తుందా? అదే కణ త్వచం. ఆ బయట ఉండేది కణ కవచం. ఓకే. నిజ కేంద్ర కణాల్లో జన్యు సమాచారాన్ని మోసేటటువంటి దారం వంటి నిర్మాణాలు ఎక్కడ కనిపిస్తుంది? నిజ కేంద్ర కణాల్లో ఇక్కడ దారాలు ఉన్నాయా? ఇవన్నీ దారాలు ఉన్నాయా? ఇవన్నీ మనకి ఇక్కడ జన్యు సమాచారాన్ని మోస్తాయి. అవి ఎక్కడ కనిపిస్తాయి చెప్పండి? గాల్జీ కాదు, కణద్రవ్యం కాదు, రైబోజోమ్స్ కాదు, ఏంటిది? కేంద్రకం. ఎక్కడ కనిపిస్తాయి? నిజ కేంద్ర కణాల్లో మనకి ఇక్కడ కేంద్రకంలో కనిపించడం జరుగుతుంది. ఓకేనా? సో మనకి ఒక డిఎన్ఏ క్రోమోజోమ్ల రూపంలో ఉండడం జరుగుతుంది. ఈ జన్యు సమాచారాన్ని, జన్యు పదార్థాన్ని కలిగి ఉండడం జరుగుతుంది. ఓకే. అందుకే నేను మీకు ఇమేజెస్ అనేవి చూపిస్తుంది. ఇమేజెస్ చూపించకుంటే మీకు అర్థం కాదు. ఎగ్జామ్‌లో మీ మైండ్‌లో ఇమేజ్ రావాలి. ఇమేజ్ రావాలి అంటే అట్‌లీస్ట్ వీక్లీ ఒక్కసారన్నా సబ్జెక్ట్‌ని రివిజన్ చేయాలి. రివిజన్ చేయాలంటే మన ఛానెల్‌లో మీకు వీడియోస్ అందుకే మేము మీకు ఫ్రీగా యూట్యూబ్‌లో అందుబాటులో ఉంచుతున్నాం. ఎప్పుడంటే అప్పుడు మీరు ఓపెన్ చేసి చూసుకుంటట్టు. అండ్ ఎక్స్‌ప్లనేషన్ కూడా మాక్సిమం తెలుగులోనే ఇస్తున్నాం. ఎందుకు? మన తెలుగు యాస్పిరెంట్స్‌కి జాబ్ రావాలి. మా యొక్క కృషిని మీరు అర్థం చేసుకొని దయచేసి మన ఛానెల్‌కి సపోర్ట్ చేయండి. ఓకే. ఆల్రెడీ 2014 నుంచి 2026 వరకు జరిగినటువంటి అన్ని రైల్వే ఎగ్జామ్స్‌లో అడిగినటువంటి ఎన్విరాన్మెంట్ ప్రీవైక్యూ విత్ క్లాసెస్ ఆల్రెడీ రిలీజ్ చేయడం జరిగింది. తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియంలో మెటీరియల్స్ ఉన్నాయి. అండ్ దాంతో పాటు కాన్సెప్ట్‌తో పాటు థియరీ ప్లస్ పీవైక్యూ యొక్క వీడియో ఎక్స్‌ప్లనేషన్స్ ఆల్రెడీ రిలీజ్ చేయడం జరిగింది. వాటన్నిటిని కూడా ప్రాపర్‌గా ఉపయోగించుకోండి. సహాయక కణాల యొక్క పనితీరు ఏమిటి? ఓకే. కింద వాటిలో సబ్సిడరీ సెల్స్, సహాయక కణాలు. ఈ యొక్క సహాయక కణాలు ఏం చేస్తాయంటే మనకు రక్షక కణాల మద్దతు కాదు, పోషక కణాల ద్వారా రాదు. పోషక సముపార్జన, రక్షణ మరియు జీర్ణక్రియల యొక్క ఏం చేస్తాయి? ఎంజైమ్‌ల యొక్క స్రావంగా. ఇదే ఆన్సర్. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. ఇది కూడా డైరెక్ట్ టెక్స్ట్ బుక్‌లో వచ్చింది. నెక్స్ట్ మనం డిస్కస్ చేసుకున్నప్పుడు మనకి ఇది వస్తది. లోమ గ్రంథి ఐలేట్ కణాల్లో మనకి ఇక్కడ ఏం జరుగుతుంది? రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను ప్రధానంగా పెంచేటటువంటి హార్మోన్ ఏ రకమైనటువంటి కణం అనేది స్రవిస్తుంది? సో ఇక్కడ హార్మోన్ ఏ కణం స్రవిస్తుందంటే ఆల్ఫా కణాలు అయితే స్రవించడం జరుగుతుంది. ఓకే. అండ్ అదేవిధంగా ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ రీసెంట్‌గా జరిగినటువంటి ఎగ్జామ్‌లో భాగంగా అడిగినటువంటి జీఎస్ అండ్ జీకే సబ్జెక్ట్‌ల వారీగా మీకు ఇక్కడ డేటా అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియంలో మీకోసం అందుబాటులో ఉంది. వీటిని ప్రాపర్‌గా ఉపయోగించుకోండి. అండ్ నెక్స్ట్ జీవుల ప్రాథమిక నిర్మాణ ప్రమాణాలు ఏంటి? ఏంటి అండి కణాలు? డైరెక్ట్ టెక్స్ట్ బుక్‌లోంచి లైన్ టు లైన్ ఇక్కడ మనకు ఫ్రేమ్ అయింది. ఈ కింది వాటిలో మానవ శరీరంలో అతి పొడవైనటువంటి కణం ఏంటిదండి? నాడీ కణం. అండ్ దిస్ ఈస్ ద లాస్ట్ క్వెషన్ ఇన్ దిస్ వీడియో. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ నాట్ కరెక్ట్ రిగార్డింగ్ సైటోప్లాజం? ఈ కింది వాటిలో కణద్రవ్యానికి సంబంధించి కింది వాటిలో ఏది సరైనది కాదు? ఓకే. సమాధానం చెప్పండి. ఆలోచించండి. ఈ క్వెషన్ టిపికల్ క్వెషన్ అండి ఇది. పారామెడికల్‌లో వచ్చినటువంటి క్వెషన్ ఇది. ఆలోచించండి. థింక్ ఇట్. ఓకే. సో ఏమై ఉండొచ్చు? సో సరే కానిది అని అన్నాడు. ఓకే.
కణ ద్రవ్యము నీరు, లవణాలు మరియు ఇతర సేంద్రియ అణువులతో కూడి ఉంటుంది. ఓకే. ఇది కరెక్టే. కణ ద్రవ్యం కణం యొక్క అన్ని అవయవాలను కలిగి ఉంటుంది. కణ ద్రవ్యం అనేది కణం యొక్క అన్ని అవయవాలను కలిగి ఉంటుంది. ఇది కరెక్టే. కణ ద్రవ్యం అనేది కేంద్రక త్వచం మరియు లోపల ఉండేటటువంటి ద్రవ పదార్థం. కణ ద్రవ్యం కణ ద్రవ్యం అనేది కేంద్రక త్వచం. కేంద్రక త్వచం అంటే ఇది. ఈ కేంద్రకం ఏడుంది? ఇగో ఈడుంది. ఓకే. కేంద్రకమేమో ఈడ ఉంది. అయితే ఇక్కడ ఏమన్నాడు? కణ ద్రవ్యం ఏమిది? కణ ద్రవ్యం అనేది కేంద్రక త్వచం లోపల ఉంటదంట. అంటే ఈ బయట ఉన్నదంతా కూడా దీని లోపల ఉంటదంట. దీని లోపల ఉంటదా? ఉండదు కదా. కాబట్టి ఇది ప్రాబ్లం. కణం యొక్క అవయవాలు పొర ద్వారా చుట్టబడి ఉంటాయి. యెస్. సో ఇక్కడ మనకు కనిపిస్తుంది ఇదంతా కూడా పొర. ఈ పొర చుట్టూ మనకి ఇదంతా కూడా కవర్ చేసి ఉండడం జరుగుతుంది. పొర అంటే త్వచం. ఓకే. సో ఏదైనా ఆన్సర్ ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. సో ఇక్కడితోటి ఒక క్లాస్ ఫినిష్ చేద్దాం. నెక్స్ట్ వీడియోలో మనం 151 కాన్సెప్ట్ నెక్స్ట్ కంటిన్యూ చేద్దాం. మోస్ట్లీ ఈ వీడియో కాకుండా ఇంకొక 2 వీడియోలలో మనకి ఒక కణం అనేది కంప్లీట్ అయిపోద్ది. ఓకే. ఆ తర్వాత మనం ఏం చేద్దాం నెక్స్ట్ టిష్యూస్ అవన్నీ కూడా సాల్వ్ చేద్దాం. ఇక్కడితోటి ఒక వీడియోని కంప్లీట్ చేద్దాం. నెక్స్ట్ వీడియోలో మనం దీని యొక్క కంటిన్యూషన్ లో భాగంగా డేటా అనేది డిస్కస్ చేద్దాం. సో ప్రతి ఒక్కరు కూడా రైల్వే ఎన్టీపీసీ గ్రూప్ కి సంబంధించినటువంటి ఫౌండేషన్ కోర్సులో జాయిన్ అవ్వండి. దీంట్లోంచి మీకు కావాల్సినటువంటి కంటెంట్ మొత్తం కూడా లభించడం జరుగుతుంది. అండ్ దీంట్లో మన బేసిక్ ఎక్స్పర్ట్ లెవెల్ దాకా కంటెంట్ అయితే అందుబాటులో ఉంటుంది. అండ్ దాంతో పాటు మన యొక్క ఛానల్ ద్వారా అండ్ సతీష్ రెడ్డి ఛానల్ తరపున మీ అందరికి కూడా గ్రూప్ డి లెవెల్ 1 సిబిటి యొక్క టెస్ట్ సిరీస్ అయితే అందుబాటులో ఉంది. ప్రతి ఒక్కరు కూడా దీని అయితే గ్యాదర్ చేసుకుంది. తెలుగు మీడియంలో మీకు డేటా అందుబాటులో ఉంటుంది. ఒక 3 మార్క్ టెస్ట్ కూడా అందుబాటులో ఉంది. మరికెందుకు ఆలస్యం వెంటనే యొక్క టోటల్ డేటాని గ్యాదర్ చేసుకోండి. అండ్ దాంతోపాటు శ్రీనివాస్ మీ ఛానల్ రెగ్యులర్ గా ఫాలో అవుతున్నట్లయితే మీకు అప్డేటెడ్ కంటెంట్ అనేది ఎప్పటికప్పుడు అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుంది. ఓకేనా? సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు నెక్స్ట్ రోజు మనం రెడీతో కలుద్దాం. అండ్ థ్యాంక్స్ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్.